నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఈ వీడియోలో మనం 4 ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఒకటేమో ఈ వారం ఎలిమినేషన్ ఉంటదా? ఉండదా? ఉంటే ఎవలవ్వచ్చు? షాకింగు, షేకింగు, బ్రేకింగ్ ఏమన్నా ఉంటదా? అట్నే శ్రీజ రీ ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉన్నదా? ఇది ఫైనల్ ఇగ. శ్రీజ రీ ఎంట్రీ ఉంటదా? ఉండదా? దాంతో పాటుగా ఈ సీజన్ హిట్ అయిందా? హిట్ కాలేదా? ఈ బిగ్ బాస్ షో బ్యాను, గీను అనే దాని గురించి అయితే దీనికంటే ముందు ఒక వీడియో చేసి పెట్టినా. దాన్ని కూడా ఒక ముచ్చట అట్లా ఒక మాటేస్తా. సో ఇవన్నీ ముచ్చట మనం మాట్లాడుకోబోతున్నాం. నేను రివ్యూవర్ని, మీరు వ్యూవరు. వంకాయ పులుసు, బెండకాయ చారు, దోస్త్ గాని లెక్క, మీ ఇంట్లో పిల్లగాని లెక్క, ఒక అన్న లెక్క, ఒక తమ్ముడు లెక్క చెప్తా ఇనురి. రైట్. ఫస్ట్ శ్రీజ రీ ఎంట్రీ గురించి మాట్లాడతా. ఈ సీజన్కి విపరీతమైన బజ్జు, హైపు తీసుకొచ్చిన కథ ఏమన్నా ఉంది, తోపు రేటింగ్ తీసుకొచ్చిన కథ ఏమన్నా ఉంది అంటే అది శ్రీజ ఎలిమినేషనే. శ్రీజ ఎలిమినేషన్ వరకు ఈ సీజన్ గురించి ఓకేగా బజ్ నడుస్తుంది. కానీ వన్స్ శ్రీజ ఎలిమినేషన్ అనే టైంకి రచ్చ అయింది న్యూస్ ఛానళ్ళల్లో. అసలు చాలా ఎండ్లు అయిపోయింది న్యూస్ ఛానళ్ళల్లో వచ్చి. ఏది ఈ బిగ్ బాస్ ఓరియంటెడ్ ముచ్చట్లు న్యూస్ ఛానళ్ళలో వచ్చి ఇయర్స్ అవుతుంది. అప్పుడు సెకండ్ సీజన్లో బగ్గా వచ్చింది. ఆ తర్వాత సీజన్ 7లో కొంచెం బెటర్గా వచ్చింది. సీజన్ 4లో కూడా కొంచెం న్యూస్ ఛానళ్ళలో ఆఫ్కోర్స్ అప్పుడు కొంచెం కరోనా ఉండేవాటికి అది కూడా కష్టమైంది. కానీ ఆ బజ్ అనేది మాత్రం సీజన్ 8లో అయితే అసలు రాలే, సీజన్ 6లో కూడా రాలే, సీజన్ నాన్ స్టాప్లో కూడా రాలే, ఇట్లా కొన్ని సీజన్స్లో రాలే. ఈ సీజన్లో అంటే సీజన్ 7 అయితే సీజన్ అయిపోయిన తర్వాత బాగా నచ్చింది. సీజన్ ఎండింగ్లో వచ్చేసరికి లైవ్ డిబేట్లు అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానళ్ళలో నడిచినాయి, న్యూస్ ఛానళ్ళలో రాలే. అసోంటిది ఈ సీజన్కి ఆ బజ్ వచ్చింది. ఆ న్యూస్ ఛానళ్ళలో మీటింగ్లు, ఆ న్యూస్ ఛానళ్ళలో వచ్చిన కంటెస్టెంట్ల గురించి, ఇప్పుడు వైల్డ్ కార్డ్ కింద వచ్చిన కంటెస్టెంట్ల గురించి, అట్నే శ్రీజ ఎలిమినేషన్ గురించి గట్టిగా ఆర్టీవీలో కావచ్చు, ఎన్టీవీలో కావచ్చు, టీవీ5 ఎంటర్టైన్మెంట్ కావచ్చు, చాలా ఛానల్స్లలో వచ్చింది అన్నప్పుడే శ్రీజ ఎలిమినేషన్ అనేది ఒక మార్క్, ఒక బెంచ్ మార్క్, ఒక స్టాంపు, ఒక తోపు, ఒక తురుము, ఒక కైండ్ ఆఫ్ థింగ్, ఒక బిల్డప్ అనేదంతా కూడా ఈ సీజన్కి అని అర్థమవుతుంది కదా. సో అటువంటి కంటెస్టెంట్ని మళ్ళీ రీ ఎంట్రీ తీసుకొస్తున్నాం అన్నప్పుడు కూడా అదే రేంజ్ ఆఫ్ అంటే షోస్ అప్పబడుతుంది అనే టైంకి శ్రీజ అలాంటి కంటెస్టెంట్ని మళ్ళీ రీ ఎంట్రీకి తీసుకొస్తున్నాం. అప్పుడు ఎలిమినేషన్ అంతా అన్ఫేర్ అన్నారు కదా, చలో ఇప్పుడు మేము ఫేర్ చేస్తున్నాం, ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పి రీ ఎంట్రీ ఇస్తే ఎట్లుంటుంది? గజ్జు అన్నదా? రేటింగ్స్ మళ్ళీ పెరిగాయా? సో నాకు తెలిసి నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే, నా సిక్స్త్ సెన్స్ ఎట్లా పనిచేస్తుందో తెలుసుగా మీ అందరికీ. నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే, ఇంకొక వారమో ఇంకొక 2 వారాలు చూసి బాగా ముదిరిపోయినాక, ఏది ఈ కంటెస్టెంట్లంతా బాగా ముదిరినాక, కొంచెం పాకానికి వచ్చినాక, గరం ముచ్చటున్నప్పుడు వీళ్ళ ఆట తీరేంది, ఇలా కథ ఏంది, ఇలా కార్కనింది, ఇలా టార్గెట్లు ఏంది అన్నీ చూసిన తర్వాత శ్రీజ అంతా కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ కొత్త నీరు, పాత నీరు పోయి కొత్త నీరు వచ్చింది కదా, ఈ కొత్త నీరు ఎట్లా ప్రవర్తిస్తుంది, దీని గుణం ఏంది, దీని సాంద్రత ఏంది, దీని pH ఏంది అన్నీ పసిగట్టిన తర్వాత గప్పుడు శ్రీజాని మెల్లగా ఇడుస్తారు. చేప పిల్లని మెల్లగా ఇంట్లోకి ఇడుస్తారు. ఇడిచిన తర్వాత ఆ చేప పిల్లలో ఈదుకుంటూ పోతుందా, ఆడ మరి తిమింగలాలు తయారై కూర్చున్నాయి, మరి ఆ తిమింగలాలకు ఎదురు పడుతుందా, ఏం చేస్తుంది, ఏంది కథ, ఎట్లా కొట్లాడుతుంది అనేది చూడబోతున్నారు అన్నట్టు. అది నాకు ఉన్న సిక్స్త్ సెన్స్ చెప్తున్న ముచ్చట. డెగ్మస్ మెరిడియస్ దగ్గర నుంచి కాదు, నాకు అనిపించింది ఖచ్చితంగా శ్రీజ రీఎంట్రీ ఉంటుంది అని అనుకుంటున్నా. ఈరోజు 6 PM లైవ్లో వస్తుందట శ్రీజ. మరి ఎవరైనా ముచ్చట పెట్టేది ఉంటే ఇన్స్టాగ్రామ్లో జియో హాట్స్టార్ తెలుగు ఉంటుంది కదా, దాని ముచ్చట పెట్టేది ఉంటే పెట్టుర్రి, అడుగుర్రి రీఎంట్రీ ఉంటుంది అంటే లేదని చెప్తుంది. ఇంకేమి ఇన్ఫర్మేషన్ లేదు ఆమెకు కూడా, సడన్గా ఇస్తారు ఇన్ఫర్మేషన్. ఎట్టిస్తే తెలుసుగా, అవతల ఎల్లుండి ఉందనగా ఇగో బ్యాగులో బట్టలు చదువుకో, నువ్వు ఒకసారి హైదరాబాద్కి వచ్చి అన్నపూర్ణ స్టూడియో కాడ ఉండు అని చెప్తారు. అట్లా ఉంటుంది, అంత ఆగమాగం ఉంటుంది. సరే, శ్రీజ రీఎంట్రీ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నా సిక్స్త్ సెన్స్ ప్రకారంగా మ్యాక్సిమం ఇంకొక 1 week or 2 weeksలో ఉండే ఛాన్స్ ఉంది, బిఫోర్ 10th week. ఇది దీపావళి ఎపిసోడ్ కదా, షాక్ ఇస్తారు అబ్బా. నెక్స్ట్ వీక్ మధ్యలో ఎక్కనో లోపలికి పంపించి ఏమైనా షాక్ ఇవ్వచ్చు. రైట్. నెక్స్ట్ ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూద్దాం. ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా, ఉంటే షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందా? షేకింగ్ ఎలిమినేషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే షాకింగ్ ఎలిమినేషన్ తోటి ఇంత బొబ్బ అయిందన్నప్పుడు ఇంకోసారి షాకింగ్ ఎలిమినేషన్కి ట్రై చేయకపోవడంలో ఆశ్చర్యం లేదు కదా. అండ్ ఇంకోటి, ఈ వీక్ నామినేషన్లో ఉన్న వాళ్ళంతా భరణి గారి కుటుంబంలోంచి ఒకరు లేకపోతే కుటుంబానికి సంబంధించిన ఓట్లు పడతాయి. మరి కుటుంబం ఉందంటే డేంజర్ జోన్లో ఉండడా అందరూ? ఇప్పుడు తనుజ ఉంది, తనుజ ఫ్యాన్స్ తనుజాకే ఓటేస్తారు. తనుజ ఫ్యాన్స్ తనుజ లేకపోతే అప్పుడు భరణి గారికో ఇంకెవరికో కొంతమందిని ఓటేస్తారు కదా, ఆ బాండ్ నచ్చిన వాళ్ళు.
ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ తనుజకు ఓటేస్తారు, సుమన్ అన్న ఫ్యాన్స్ సుమన్ అన్నకు ఓటేస్తారు. సుమన్ అన్న కూడా బర్నీ అన్న ట్రీయే కదా, ఫ్యామిలీ ట్రీయే కదా, ఎంతైనా తమ్ముడే కదా. అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, అన్న కూతురు ఉన్నది, అన్న చిన్న కూతురు ఉన్నది, లేదంటే చెల్లి అనుకోరు, చెల్లి ఉన్నది, కొడుకున్నాడు, అందరూ ఇల్లే ఉన్నారు. ఒక డిమాండ్ పవన్ తప్ప అందరూ ఇల్లులే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఓట్లన్నీ చీలిపోతాయి, ఎవరి వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు తనుజ ఓట్లు తనుజకే పడతాయి. 25% ఓటు గ్రాప్ చేస్తుందబ్బా. సుమన్ అన్న కూడా 25% గ్రాప్ చేస్తుంది. నిన్నటి లైవ్లోని మనం ఇచ్చిన హైప్కే ఫుల్ ఓటింగ్ పడ్డది. ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఇంకా గట్టి గుద్దేస్తారు. ఈరోజు లాస్ట్ అనుకోరి, ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఇంకా గట్టి గుద్దేస్తారు. సూపర్ ఉంటుంది ఓటింగ్ తెలుసా, నెక్స్ట్ లెవెల్లో. ఇద్దరు కలిసి 50% ఓటు గ్రాప్ చేస్తున్నారంటే మామూలు ముచ్చట కాదు. ఇక టెన్క ఇక డిమాండ్ పవన్ తర్వాత ప్లేస్లో కనబడతాడు. ఏ పోల్స్లో చూసినా కానీ తర్వాత ప్లేస్లో డిమాండ్ పవన్ కనబడతాడు. అట్లా అని చెప్పి సేఫ్ అని కూడా నేను అన్నాను. అబ్బా డేంజర్ జోన్లోనే, మిగతా వాళ్ళు అంతా డేంజర్ జోనే, కానీ ఆ డేంజర్ జోన్లో కొంచెం అటెట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో నాకు తెలిసి ఇప్పుడు పూర్తి స్థాయిలో డేంజర్ జోన్లో కనబడుతున్న బర్నీ, రాము, దివ్య, వీళ్ళు ముగ్గురు పూర్తి స్థాయిలో డేంజర్ జోన్లో ఉన్నారు. నాకేమనిపిస్తుంది అంటే ఈ వారం అంతా కనబడ్డ ఫుటేజ్ ప్రకారంగా చూస్తే దివ్య నిఖిత సేఫ్ అయిద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే మాధురి గారికి ఆపోజిట్గా 2-3 సార్లు కొట్లాటలు జరిగినాయి కదా, అందులో ఇప్పుడు మాధురి గారికి ఆపోజిట్గా ఓటేద్దాం అనుకున్న వాళ్ళంతా దివ్య నిఖితకి ఓటేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కనబడ్డది ఈ వీక్ అంతా, ఏడ్చింది, నవ్వింది, లొల్లులు పెట్టుకున్నది, ఇవన్నీ చేసింది. కాబట్టి ఇప్పుడు రాము కనబడలే ఈ వారం అంతా. బర్నీ అన్న కూడా పెద్ద ఫోకస్డ్గా లేడు, టాస్క్ ఆడింది కానీ పెద్ద లేడు. రాము కూడా అస్సలు లేడు. ఈ వారం కనబడ్డంతా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా కనబడ్డారు. అండ్ 2 రోజులు అంటే 2 days నామినేషన్ ఎపిసోడ్ రావడము, మొత్తం అక్కడ కంటెంట్ ఎవరిది ఎట్లా వచ్చిందో తెలియదు, ఆగమాగం గతర. ఈరోజు టెలికాస్ట్ అవ్వబోతున్న కెప్టెన్సీ టాస్క్ నిన్ననే లైవ్లో అయిపోయింది. నిన్న టెలికాస్ట్ అయింది, అంతకు మొన్న అయిపోయింది, ఎప్పుడో అయిపోయినాయి, ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఒక టాస్క్ ఉంది లైవ్లో, ఒక్క టాస్క్ టెలికాస్ట్ చేసుకోవాలి వాళ్ళు, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లలో రాము చాలా డేంజర్ జోన్లో ఉన్నాడు. అండ్ ఇప్పుడు బర్నీ అన్న కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. పుసుక్కున బర్నీ అన్న తీసేసారు అనుకో, ఎట్లుంటుంది? లోపల ఉన్న వాళ్ళు షేకు, తనుజ, దివ్య, అసలు ఎంట్రీ అయిన వాళ్ళు, ఎంట్రీ కానోళ్ళు, లోపల ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, మొత్తం దిమ్మదిరి మైండ్ బ్లాక్ అయిపోద్ది. అరే తోపు తురుము అన్నారు కదా అంటే ఆడియన్స్కి తెలుసు కదా, ఏం లేదు ముచ్చట, ఇదంతా కుటుంబం, అన్నగారి కుటుంబం అన్నట్టుగా అయిపోతుంది అని. బీబీ టీం కూడా ఇప్పుడు లీస్ట్లో ఉన్నాడు. ఏమొస్తుంది కంటెంట్ అంటే ఇదొకటే కంటెంట్, తిప్పి ఆ బంధవ్యాలలో మొత్తం కుళ్ళిపోతుంది అయ్యా అన్న సిచ్యువేషన్ పోయింది, పీక్స్ పోయింది, మరీ టూ మచ్ అయిపోయింది. కాబట్టి మెయిన్ ఇంటి హెడ్డే లేకపోతే ఆ బంధుత్వాలు ఏముండే కదా, అందరూ కొట్టుకొని వస్తారు. బీబీకి కావాల్సింది కొట్టుకొని వచ్చుడు, కుటుంబ సమేతగా చిత్రం కాదు కదా వాళ్ళకి కావాల్సింది. పంచాయతీలు ఫ్యాక్షన్స్ కావాలి వాళ్ళకి, కుటుంబ కథా చిత్రం చూపిస్తారు వీళ్ళు. ఇప్పుడు బర్నన్న అనే హెడ్ని తీసేస్తే ఫ్యామిలీలో హెడ్ లేకపోతే అంత కుల్లా గాలికే, మొత్తం ఎవరు గాలికే ఉంటారు. కాబట్టి హెడ్ని లేపేసే ఛాన్సెస్ ఆర్ దేర్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇది కూడా నా 6th సెన్స్ చెప్తుంది, చూద్దాం అయితే అవ్వచ్చు. మేబీ తీస్తే బర్నీ అన్నని, లేదంటే రాముని, వీళ్ళిద్దరిట్లలో ఒకరిని తీసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. రాముని తీస్తే గేమ్లో ఈక్వేషన్స్ ఏం మారాయి, గేమ్లో కొత్తదనం ఏం రాదు, పంచాయతీలు పెరిగాయి, పంచాయతీలు తగ్గాయి, ఏది ఉండదు. రాముని తీస్తే ఏం ఉండదు, కూరలో కరివేపాకు తీసి పక్క పెట్టినట్టే ఉంటుంది, ఉన్నా లేకున్నా ఒకటే తీరుగా అనిపిస్తుంది, సేమ్ ఉంటుంది, అంతే కదా. పాయసంలో చక్కెర కలిపితేంది, బెల్లం కలిపితేంది, సెట్ కాలేదు. ఓకే పాయసంలో ఆర్టిఫిషియల్ కలర్ వేస్తేంది, వేయకపోతేంది, తీయగానే ఉంటుందిగా, అట్టే ఉంటుంది అన్నట్టు. ఓకే, అమ్మో ఏదోటి చేసాంటయ్యా. ఓకే, ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు ముచ్చట. కాబట్టి రాముని తీసేస్తే పెద్ద ఈక్వేషన్స్ మారే ఉన్నా కూడా ఏం లేదు. ఒకవేళ బర్నీ అని తీసేస్తే ఎన్ని ఈక్వేషన్స్ మారుతాయి? దివ్యనికిత వర్సెస్ తనుజ ఈజీగా పడుతుంది. అంటే ఆ తర్వాత వీళ్ళ బాండింగ్ అంతా గట్టిగా ఉండదు. లేదంటే వీళ్ళిద్దరు బాండ్ అయిపోతారు, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరు, లేదంటే ఇద్దరు అక్క చెల్లెలు క్లోజ్ అయిపోయి ఒకటైపోయి గట్టిగా తయారవుతారేమో. రాము ఒంటరోడై తర్వాత ఆలోచన విధానాలు ఎట్టుంటాయి, ఇప్పుడు ప్రతిదానికి మా బరినన్న మా నాన్న మా డాడీ అని చెప్పి పోతాడు రోజు. ఇప్పుడు సుమనన్న ఒంటరిగా అవుతాడు, అప్పుడు ఆయన ఆలోచన విధానం ఎట్లుంటుంది, ఇవన్నీ మారుతాయి కదా ఈక్వేషన్స్. సో ఇవన్నీ ట్రై చేయడానికి మేబీ బర్నీ అన్నని ఇలా చెస్ బోర్డ్లోంచి అలా పక్కకు పెడతారేమో అనిపిస్తుంది. కింగ్ అనుకున్నాం కదరా, ఏంట్రా ఇలా అయింది, కింగ్నే లేపేశారే అన్నట్టుగా ఉంటుంది, భలే ఉంటుంది వీళ్ళ దృష్టిలో కింగ్. రైట్, ఇది ఓటింగ్ పోల్ ముచ్చట. అంటే తనుజాకి సుమన్కి చెరొక 23-25% ఉంది, మొత్తం 50% గుంజి పారేస్తారు.
ఇంకా మిగతా వాళ్ళంతా మనిషికి 11, 12, 13, 11, 10 ఆ టైప్‌లో ఉంది. అన్ని రకాల పోల్స్‌లో అంతే ఉంది. కాబట్టి అందరూ డేంజర్ జోనే. అందులో ఎక్కువ డేంజర్ జోన్‌లో బర్నీ అన్న, రాము కనబడుతున్నారు ప్రతి పోల్‌లో. రైట్. మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ పోల్స్ అందులో కొంచెం అటు ఇటు కింద మీద మీద కింద ఉంది. మరి పోయిన వారం అయితే మొత్తం శ్రీజ టాప్‌లో ఉన్నది ఇన్‌స్టాగ్రామ్ పోల్స్‌లలో. ఏమైంది? కదా! సో, ఇది ముచ్చట. అండ్ ఇంకోటి, ఈ షో హిట్ అయిందా? హిట్ కాలేదా? సీజన్ 9 హిట్ అయింది. టీఆర్‌పీ బాగొస్తుంది అని కొంతమంది అంటుంటే, అటర్ ఫ్లాప్ షో అని చెప్పి కొంతమంది అంటుంటే రకరకాల మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఒక మిక్స్డ్ టాక్ నడుస్తుందంటే అది షో బాగున్నట్టే. అండ్ టీవీ ఛానల్లోళ్ళు దీని సైడ్ ఒకసారి చూసిర్రు. న్యూస్ ఛానల్లోలైనా లేదంటే మిగతా ఛానల్స్‌లో అయినా బయటకొచ్చిన కంటెస్టెంట్‌కి ఇంటర్వ్యూలు గట్టిగా జరుగుతున్నాయంటే కొంచెం బెటర్ అయినట్టే. అంటే స్టార్టింగ్‌లో ఏం లేదు. సీజన్ 8 ప్రభావంతోటి స్టార్టింగ్‌లో ఏం లేదు. అంత బజ్ ఏం లేదు. కానీ ఇప్పుడిప్పుడు మెల్లమెల్లగా పుంజుకుంటా వస్తుంది. కొంచెం బెటర్‌గానే ఉంది. నిజం చెప్పాలంటే కొంచెం బెటర్‌గానే టీఆర్‌పీ పరంగా కొంచెం బెటర్‌గా ఉంది. ఇంకా టీఆర్‌పీ పెరగాల్సింది ఉంది. సీజన్ 7 అంత టీఆర్‌పీ అయితే లేదు. సీజన్ 8 లాగా కూడా లేదు. సీజన్ 6, సీజన్ 8 టైప్‌లో లేదు. పూర్తిగా సీజన్ 7, సీజన్ 4 లెక్క కూడా లేదు. సీజన్ 2 లెక్క లేదు. యావరేజ్‌లో పోతుంది. ఇట్నే పోతూ ఉంటే ఇట్లా ఇప్పుడు శ్రీజ టైప్ ఆఫ్ ఎలిమినేషన్ పడ్డప్పుడు అందరూ ఓ ఓ ఓ అంటారు చూడు. అట్లాంటివి ఏమన్నా ఇంకో 4 పడ్డాయి అనుకో, ఇంకా 4 కూడా కాదు, ఇంకొక సిచ్యువేషన్ పడ్డా కానీ జుమ్మని లేస్తుంది టీఆర్పీ. అప్పుడు బాగా సెట్ అవుతుంది. ఇప్పుడైతే బెటర్ టీఆర్పీ తోటే పోతుంది. టీఆర్పీ ఎంత అంటే ఇగో 5 డే అంటే ఎవ్రీ డే 5 దాకా వస్తుంది. వీకెండ్స్‌లో 8, 9 దాకా వస్తుంది అని అంటున్నారు. సో, ఇంకా బెటర్‌గా వస్తే బాగుంటుంది. ఒకప్పుడు ఏందబ్బా! అసలు టాప్ మోస్ట్ టీఆర్పీ ఓన్లీ బిగ్ బాస్‌కే. జబర్దస్త్ అండ్ బిగ్ బాస్ ఈ 2 షోలకే టీఆర్పీ అంటే 15, 17, 18, 21 టీఆర్పీ. అంటే లాంచింగ్ రోజు, ఫినాలే రోజు, స్పెషల్ ఎపిసోడ్స్ అప్పుడు విపరీతమైన టీఆర్పీ బాగా టీఆర్పీ వచ్చింది. సో, మొన్న వచ్చింది అన్నట్టు టీఆర్పీ గట్టిగా 12 ఎంతో వచ్చినట్టుంది. రైట్, ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైకు, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ గంట కొట్టి పారేరి. నేను స్టార్టింగ్లోనే చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. కానీ లాస్ట్ దాకా చూసిన వాళ్ళు ఉంటారు కదా, మీరైతే కొట్టారు. ఓకేనా? ఉండన్నా? దీని తర్వాత మరి నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయని మనం మాట్లాడుకోవడానికి దండగా, ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ నడుస్తుంది. సో, అసలు నాగార్జున గారు ఇవి అడిగితే బాగుంటుంది కదా అనే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టచ్ చేస్తా. ఓకేనా? రైట్, ఉంటా. టేక్ ఇట్, బై బై, నమస్తే, శుభ కేర్.